గుజరాత్లోని ఓ నీట్ యూజీ పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాకెట్ గుట్టు రట్టయింది. 10 లక్షలు ఇస్తే నీట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యేలా చేస్తామంటూ కొందరు విద్యార్థులతో ఒప్పందం కుదుర్చుకున్న ముఠాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ స్కూల్ టీచర్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. గత ఆదివారం ఆఫ్లైన్ పద్ధతిలో జరిగిన ఈ పరీక్ష సందర్భంగా గుజరాత్లోని గోధ్రాలో ఉన్న ఓ స్కూల్ను ఎగ్జామ్ సెంటర్ చేశారు. ఆ సెంటర్కు ఎగ్జామినేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్గా వ్యవహరించిన తుషార్ భట్ అనే ఫిజిక్స్ టీచర్ మరో ఇద్దరితో కలిసి మాల్ ప్రాక్టీస్కు పాల్పడేందుకు సిద్ధమయ్యారు. 6 విద్యార్థులతో బేరం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 10 లక్షలు డిమాండ్ చేశారు. ఓ విద్యార్థి నుంచి 7 లక్షల్ని అడ్వాన్స్గా తీసుకున్నారు. ఈ ఎగ్జామ్లో జవాబులు తెలియని ప్రశ్నలను మార్కింగ్ చేయకుండా ఖాళీగా వదిలేసి ఆన్సర్ షీట్ను ఇన్విజిలేటర్కు ఇచ్చేస్తే తాను ఆ తర్వాత ఆ ప్రశ్నలకు సరైన జవాబులు రాస్తానని ఆ 6 విద్యార్థులకు చెప్పాడు. అయితే ఈ విషయం కాస్త బయటికి పొక్కి జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఎగ్జామ్ సెంటర్పై దాడి చేసిన పోలీసులు తుషార్ భట్తో పాటు పరశురాం రాయ్, ఆరిఫ్ వోరా అనే 2 బ్రోకర్లను కూడా అరెస్ట్ చేశారు. భట్ కారులో నుంచి 7 లక్షలు అడ్వాన్స్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు.